టిడ్కో ఇళ్లపై బిగ్ టీవీ కథనానికి స్పందించారు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు. విజయనగరం జిల్లా సారిపల్లి సోనియానగర్లోని టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు సందర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతులు లేమిపై బిగ్ టీవీ ఇటీవల కథనాలు ప్రచురించింది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు టిడ్కో ఇళ్లను పరిశీలించారు. నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని అతిథి గజపతిరాజు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో మరోసారి టిడ్కో ఇళ్లను సందర్శిస్తానని తెలిపారు. 20 పాయింట్స్ మీటింగ్ అయింది. అయితే ఆ 20 పాయింట్స్ మీటింగ్లో మనం టిడ్కో హౌసింగ్ ప్రాబ్లం గురించి మనం ఇష్యూస్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా సీఎం గారితో సహా మనకి మున్సిపాలిటీ మినిస్టర్ గారికి అందరికీ కూడా మనకి టిడ్కో హౌసింగ్ ఇష్యూస్ అయితే మనం చెప్పడం జరిగింది. విజయనగరంలో అవనివ్వండి, విశాఖపట్నంలో అవనివ్వండి, మన ప్రాంతంలో శ్రీకాకుళం అవనివ్వండి, మొత్తం ఉత్తరాంధ్రలో ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఇష్యూస్కి మనం ఒక సొల్యూషన్ వెతకాలని మనం స్వయంగా ఇక్కడ రావటం జరిగింది. చాలామంది టిడ్కో హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. వాటర్ ఫెసిలిటీస్ లేవు, అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి అని లిస్టులు చాలా వరకు కొన్ని బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఇది చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టిడ్కో హౌసింగ్ కట్టాం. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ ఒకటి తయారు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది మార్చటం జరిగింది. అయితే అది విజయనగరంలోనే కాక విశాఖపట్నంలో కూడా వేరే చోట్ల కూడా జరిగింది. ఇటువంటి సర్టిఫికెట్ ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి. నేను లేకపోయినా కూడా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయొచ్చు. ఎవరికి వెళ్తుంది, ఎవరికి వెళ్ళట్లేదు అనేది మనం పెద్దల నుంచి డైరెక్షన్ తీసుకొని ఏ విధంగా ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం. టిడ్కో ఇళ్లపై బిగ్ టీవీ కథనానికి స్పందించారు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు. విజయనగరం జిల్లా సారిపల్లి సోనియానగర్లోని టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు సందర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతులు లేమిపై బిగ్ టీవీ ఇటీవల కథనాలు ప్రచురించింది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు టిడ్కో ఇళ్లను పరిశీలించారు. నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని అతిథి గజపతిరాజు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో మరోసారి టిడ్కో ఇళ్లను సందర్శిస్తానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి టిడ్కో ఇళ్ల ఇష్యూపై అయితే బిగ్ టీవీ వరుస కథనాలు చేయడంతో కూడా ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అయితే ఈ నేపథ్యంలో కూడా టిడ్కో ఇళ్లను అయితే సందర్శించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు చూసారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, టిడ్కో ఇళ్లకు సంబంధించి బిగ్ టీవీ ప్రచురించిన వరుస కథనాలకు సంబంధించి ఈ రోజు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ప్రత్యేక దృష్టి సారించి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఇళ్లను అయితే పరిశీలించడం జరిగింది చెప్పొచ్చు. సోనియానగర్ కావచ్చు, అదేవిధంగా సారిపల్లి 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను కూడా ఈ రోజు వాళ్ళు పరిశీలించడం జరిగింది. మనం ఏదైతే అక్కడ మౌలిక వసతులు లేవు, సరైన రోడ్లు లేవు, తాగునీరు, విద్యుత్కి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొన్ని ఇళ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా ఖాళీ ఇళ్లకు సంబంధించి ఏ విధంగా పాడైపోయిన విషయాన్ని మనం ఏ విధంగా చూపించో వాళ్ళు కూడా ఆయా ఇళ్లకు వెళ్ళి మొత్తం టిడ్కో ఇళ్ళందరూ కూడా తిరిగి అక్కడ ఉన్న సమస్యలు అయితే పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో ప్రస్తుతం నివసిస్తున్న వారు వాళ్ళ దగ్గర నుంచి కూడా వివిధ వివరాలను అయితే తీసుకుని వెంటనే ఇక్కడ ఏ సమస్య అయితే వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా రోడ్డు మౌలిక వస్తువులు ఏమేమి లేవో వెంటనే ఇవన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడైతే అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సోనియానగర్ కావచ్చు, సారిపల్లిలో కావచ్చు, కొంతమంది లబ్ధిదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొన్ని కట్టడాలు ఇప్పటికే ఇల్లు కట్టి సుమారు 10 ఏళ్లకు పైగా అయింది కాబట్టి కొన్ని ఇల్లు పూర్తిగా పాడయ్యే పరిస్థితులు, అదేవిధంగా సీలింగ్ నుంచి వాటర్ దిగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ట్యాప్స్ కూడా పూర్తిగా లీక్ అవుతున్న పరిస్థితి, దాని ద్వారా
గోడలు పగుళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు. ఎక్కడ చూసినా తుప్పలు డొంకలతో పూర్తిగా ఈ యొక్క కాలనీలన్నీ కూడా టిట్కో ఇళ్ళన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. దీని మీద కూడా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 2వ తారీఖు సుమారు కరెక్ట్ గా నెల రోజుల్లో మొత్తం అన్ని కూడా క్లియర్ చేయాలి. మళ్ళీ 2వ తారీఖు విజిట్ వస్తారని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు కూడా మొత్తం టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. దాంతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఆవిడ కొంత హెచ్చరించడం జరిగింది. ఏదైతే గత వైసీపీ హయాంలో చాలా నిర్లక్ష్యానికి గురి చేశారో ఇళ్లని కేవలం రాజకీయ ఒత్తిళ్లు గురయ్యి మున్సిపల్ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించారని కూడా వారి మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి అక్కడ నెలకొంది. అఖిల. ఓకే శివశంకర్, అయితే మనం చూస్తున్నాము అటు ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఇళ్ళనైతే సందర్శించడం, మరి దీని పట్ల అక్కడ నివసించే అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తానని హామీ ఇచ్చారా? ఎప్పటిలోగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది? ఎందుకంటే మరోసారి కూడా వెళ్ళి ఎమ్మెల్యే అయితే అక్కడ మరోసారి కూడా సందర్శిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. దీని గురించి ఏమన్నా? ఆవిడ కరెక్ట్ గా నెల రోజులు అయితే అధికారులు డెడ్లైన్ ఇచ్చారు. వచ్చిన ప్రెజెంట్ ఈ రోజు మనకి జనవరి 2 కాబట్టి ఫిబ్రవరి 2వ తారీఖు మళ్ళీ నేను విజిట్కి వస్తాను, అప్పట్లోగా మొత్తం అన్ని కంప్లీట్ చేయాలని ఆవిడ చెప్పారు. అదేవిధంగా అక్కడ కొంతమంది మాత్రమే ఉంటున్నారు, కొంతమంది లబ్ధిదారులు అక్కడ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ మౌలిక వస్తువులు లేని కారణంగా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బందిగా ఉంది, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంది, అదే వివిధ రకాల పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. సరైన రోడ్డు సరిపోయం లేదు. అదేవిధంగా అక్కడ నివసించడానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక సచివాలయ వ్యవస్థ లేదు, అదేవిధంగా హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, ఎటువంటి ఫెసిలిటీస్, ఒక మార్కెట్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ముఖ్యంగా రోడ్డు సదుపాయం కూడా లేదు. ఎందుకంటే విజయనగరం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో సారిపల్లి అయితే ఉంది, అదేవిధంగా సోనియానగర్ కూడా సుమారు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన రోడ్డు సదుపాయం అనేది ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడానికి కూడా డేట్ చేసి వెళ్ళడానికి కూడా ముఖ్యంగా వాళ్ళకి రోడ్డు సదుపాయం లేదు. అదేవిధంగా ఎమర్జెన్సీ, ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో, అపరాత్రి వేళల్లో ఎమర్జెన్సీ అయితే హెల్త్ పరంగా అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కేవలం అక్కడ మట్టి రోడ్డే ఉంది, వర్షాలు పడితే పూర్తిగా బురదమయంగా వాహనాలు కూలిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సరిగ్గా నెల రోజుల్లో పూర్తి చేస్తామని అయితే ఆవిడ హామీ ఇవ్వడం జరిగింది.